కళలు ఎందుకు గుర్తుండవు? ఈ పాయింట్లోకి వెళ్దాం. మనసు అది ఎప్పుడు కూడా చకాలమని లేస్తుంటుంది. చకాలమని ఒక్కసారి కళ్ళు మూసుకొని నిద్రపోయి దాన్ని దాటి వెళ్ళిపోయినంతవరకు బాగుంటుంది. మళ్ళీ మెలకు రాగానే మళ్ళీ మబ్బులోకి వెళ్ళిపోతాం. దానిని దాటాలంటే ఏం చేయాలి? ఆ పాలక మండలి, ఆ యొక్క ఋషి మండలి నుంచి మన అందరికీ సూచనలు వస్తుంటాయి. అది మనం పొద్దున్న లేచి మర్చిపోతాం. ఎలా మర్చిపోతామంటే మన కర్మ బాగాలేస్తే మర్చిపోతాం. మన కర్మ బాగుంటే వాటిని గుర్తుపెట్టుకుంటాం. మాంసం తింటే అవన్నీ మర్చిపోతాం. జంతువులను చంపితే అవన్నీ మర్చిపోతాం. అందరికీ సూచనలు వస్తుంటాయి రాత్రిపూట ఋషి మండలి నుంచి. ఏ తల్లి తన పిల్లల్ని చూసుకోవచ్చు చెప్పండి? అలాగే ఋషులందరూ మన భూమిని చూస్తుంటారు, ప్రతి మనిషిని చూస్తుంటారు. అయితే నిద్రావస్థలో, స్వప్నావస్థలో సూచనలు ఇస్తుంటారు. మనం పొద్దున్న మర్చిపోతాం. ఎందుకంటే మనం కుకర్మలో ఉంటాం. పనికిరాని మాటలు మాట్లాడడము, పనికిరాని చెత్త మాటలని వినడము, పనికిరాని దృశ్యాలు చూడడము, పనికిరాని ఆలోచనలు ఆలోచించడం, ఇదంతా కుకర్మ. ఈ సూచనలన్నీ మనం మర్చిపోతాం. రాత్రిపూట మనకి వచ్చే రిసీవ్ చేసిన సూచనలన్నీ పొద్దున్న లేచి మర్చిపోతాం. ఎవరికి గుర్తుంటాయంటే సుకర్మలో ఉండే వారికి గుర్తుంటాయి. ఇవన్నీ గుర్తున్నప్పుడు ఏం చేస్తారు? వాటిని అమలు చేస్తారు. వాళ్ళు సూచనలు పంపించారు. కానీ మనం కుకర్మలో ఉంటే ఏం లాభం? బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. సో ఎందుకు మర్చిపోతాం? ఆ ఋషిమండలి నుంచి వచ్చే సందేశాలు అందరికి వస్తాయి. వీడు వాడు కాదు, అందరికి వస్తాయి. వీడు ధ్యాని, వీడు శాకాహారి, వీడు నా భక్తుడు అట్లే ఉండదు. మానవుడు అన్న ప్రతి ఒక్కడికి సూచనలు వస్తుంటాయి. కానీ మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారండి? కుకర్మలు. కారణం ఏంటండి? కుకర్మ. సుకర్మ, కుకర్మ రెండు ఉంటాయి. అంటే మనం సుకర్మ అంటే శాకాహారిగా ఉండడము, కుకర్మ అంటే మాంసం తినడము. చిన్నప్పుడు టేబుల్ వేసేవాడు, 10th క్లాస్లో 7th క్లాస్లో టేబుల్ వేస్తాను చూడు, అలాగనమాట. సుకర్మ, కుకర్మ టేబుల్ వేసుకోండి. మాంసాహారి కుకర్మ, శాకాహారి సుకర్మ. పనికిమాలిన మాటలు మాట్లాడేవాడు ఏ కర్మ? సుకర్మ, కుకర్మ. పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటాడు. వాడట్ట, వీడిట్ట, వీడు చెప్పేది తప్పు, వాడు చెప్పేది తప్పు, వాడు కుకర్మ, వాడికి ఏం తెలియదు పాపం. మధురమైన మాటలు మాట్లాడడం సుకర్మ. పనికిమాలిన మాటలు వినడం కూడా కుకర్మే. ఎందుకంటే వాడు మాట్లాడాడు, మీరు విన్నారు కదా, మీ లోపలికి వెళ్ళి తొలుస్తుంటుంది మిమ్మల్ని. ఓకే, పనికిరాని మాటలు వినడం కూడా కుకర్మే. మధురమైన మాటలు వినడము సుకర్మ. టేబుల్ వేసుకోండి అంతే. సుకర్మ, కుకర్మ రెండే మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే సుకర్మలు పెరిగినాయో ఋషిమండలితో అనుసంధానం అయిపోతారు. ఎంతగా అంటే కొంతమంది, నేను నా జర్నీలో ఎంతమందిని చూసాను తెలుసా? వాడు ఎలా కూర్చొని చెప్పేస్తాడు. మీరు చాలామంది కథల్లో వింటాం, పలానా ఋషి దగ్గరికి పలానా అతను వెళ్ళాడు, పలానా అతను వెళ్ళగానే అతని కళ్ళల్లోకి చూసి తన మనోనేత్రంతో జరిగిందంతా తెలుసుకొని అతనికి చెప్తాడు అని విన్నాము లేదా? జరిగిందని తెలుసుకుంటాడు. ఇప్పటికే ఉన్నారు అలాంటి వాళ్ళు. నేను చూడగానే చెప్పేస్తాడు. వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళకి ఆ ఋషిమండలి నుంచి సూచనలు వస్తాయి. జాతకాలు చెప్పేవాళ్ళు ఎలా చెప్తారు అంటే, పుస్తకాలు చూసి చెప్పేవాళ్ళు కొంతమంది, ఇలా మొహం చూసి చెప్పేవాళ్ళు కొంతమంది. వాళ్ళకి సూచన వస్తుంది. ఆ సూచన ఎలా పట్టుకోగలుగుతున్నాడు? వాడు సుకర్మలో ఉన్నాడు. మన బుర్రకి ఎందుకు ఎక్కట్లేదు? మనం కుకర్మలో ఉన్నాము. వాట్ ఈజ్ కుకర్మ, వాట్ ఈజ్ సుకర్మ పట్టుకోండి ఫస్ట్. మెయిన్ మన యొక్క వాక్కు కుకర్మను సృష్టిస్తుంది, చెడ్డ మాటలో. అందుకని ఎవరిని విమర్శించకండి, ఎవరి గురించి మాట్లాడకండి నెగిటివ్లు. అసలు ఫస్ట్ పాయింట్ వినకండి. ఇతరుల గురించి విమర్శలో, ఎక్కిరింతలో, పేలింతలో వినకండి. ఎందుకంటే మనం 100 చేసి 99 బాగా చేసి ఒక్కటి చేయకపోతే ఆ ఒక్కటే మనకు కనిపిస్తుంది. తెల్లకాగితం చుక్క టెక్నాలజీ ఉంది కదా, అలాగనమాట. తెల్లకాగితం మీద చుక్క కనిపిస్తుంది మనకి. కనుక మీరు ఎప్పుడు కూడా సుకర్మల్లో ఉండాలి. అది మీ చేతిలో ఉంది. సుకర్మలో ఉన్నారా? ఎంతగా ఉంటే అంత ఋషిమండలి కనెక్ట్ అయిపోతారు. ఋషిమండలితో ఎంత కనెక్ట్ అయితే మీకు అంత అద్భుతాలు జరుగుతాయి. నేను ఆ మధ్యకాలంలో కళలు గుర్తుండి చావట్లా. నాకు ఎంత సాధన చేసాం, ఎంత కళల్లో చూశాను, ఎంత ప్రపంచంలోకి వెళ్ళాను, ఎంతమందిని తయారు చేశానా, నా కళలు గుర్తుండి చావట్లా. ఏంద్రీ ఈ మధ్య కళలు గుర్తుండట్లేదంటే కుకర్మల్లో దూరాను, సాధన తగ్గించాను, ఈ పంచాయతీల్లో వెళ్ళిపెట్టాను. పంచాయతీలు ఉంటాయి కదా, వాడట్ట వీడట్ట అని మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు దూరాను. వాడి చెత్త అంతా మనకు వచ్చేస్తుంది. మీ కళలు గుర్తుండలేదంటే ఖచ్చితంగా మీరు కుకర్మలో ఉన్నారు మిత్రులారా. నేను కాదు చెప్తుంది,
పరమ గురువు చెప్తున్నా ఎవిడెన్స్, ఎవ్రీథింగ్ ఎవిడెన్స్తో మాట్లాడతా నేను. ఊరికే గాలిలో మాట్లాడిన ఎప్పుడు. చూడండి మళ్ళీ చూపిస్తా. లేచి మర్చిపోతాం. ఎలా మర్చిపోతాం అంటే మన కర్మ బాధ్యత మర్చిపోతాం. మన కర్మ బాగుంటే వాటిని గుర్తుపెట్టుకుంటాం. మాంసం తింటే అవన్నీ మర్చిపోతాం, జంతువులను చంపితే అవన్నీ మర్చిపోతాం. అందరికీ సూచనలు వస్తుంటాయి రాత్రిపూట ఋషి మండలి నుంచి. ఏ తల్లి తన పిల్లల్ని చూసుకోవచ్చు చెప్పండి? అలాగే ఋషులందరూ మన భూమిని చూస్తుంటారు, ప్రతి మనిషిని చూస్తుంటారు. అయితే నిద్రావస్థలో, స్వప్నావస్థలో సూచనలు ఇస్తుంటారు. మనం పొద్దున మర్చిపోతాం, ఎందుకంటే మనం కుకర్మలో ఉంటాం. పనికిరాని మాటలు మాట్లాడడము, పనికిరాని చెత్త మాటలని వినడము, పనికిరాని దృశ్యాలు చూడడము, పనికిరాని ఆలోచనలు ఆలోచించడం, ఇదంతా కుకర్మ. ఈ సూచనలన్నీ మనం మర్చిపోతాం. రాత్రిపూట మనకి వచ్చే రిసీవ్ చేసిన సూచనలన్నీ పొద్దున్న లేచి మర్చిపోతాం. ఎవరికి గుర్తుంటాయంటే సుకర్మలో ఉండే వారికి గుర్తుంటాయి. ఇవన్నీ గుర్తున్నప్పుడు ఏం చేస్తారు? వాటిని అమలు చేస్తారు. వాళ్ళు సూచనలు పంపించదు, కానీ మనం కుకర్మలో ఉంటే ఏం లాభం? బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. సో అర్థమైంది కదా మిత్రులారా? ఇక నుంచి ఏం చేయాలా? నాకు కళలు గుర్తులేవని ఎవరైనా ఫోన్ చేశారనుకో, బంగారు నువ్వు కుకర్మలో ఉన్నావమ్మా అంటాను. కుకర్మ అదేంటండి అంటది. పనికి మాటలు మాట్లాడడం, పనికి మాటలు వినడం, పనికిరాని ఆలోచనలు చేయడం మీ యొక్క అద్భుతమైన ఆ ప్రపంచాన్ని మూసేస్తుంది. ఆ దైవాత్మల నుంచి వచ్చే లైన్ మూసేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మన మనసు మన మీద విజయం సాధిస్తూనే ఉంటుంది. దాన్ని దాటాల్సింది మనమే కాబట్టి సుకర్మలు చేయాలి. మనం ఆల్రెడీ శాకాహారులమే, అందులో సందేహం లేదు. కాబట్టి మనం పెద్ద దాటాము. ఇక రెండోది సరైన మాటలు వినాలి. అస్సలు వినకండి దయచేసి. పత్రిసార్ని మీరు ఎప్పుడన్నా గమనించారు లేదో, ఎవడన్నా వచ్చి నెగిటివ్ వర్డ్స్ చెప్తుంటే వాడిని వేసేస్తాడు చెంప మీద. వినకండి ఫస్ట్. ఎందుకంటే అక్కడ ఒకటి జరుగుతుంది, మీ దగ్గరకు వచ్చి ఒకటైపోద్ది. మీరు తగుదనమ్మా అని విన్నారనుకో, ఆ కుకర్మ అయిపోతుంది. పనికిరాని మాటలు మాట్లాడకండి. ఎందుకంటే విన్నప్పుడే కదా బయటకు వస్తుంది. ఇది వినగానే అవునా ఇది విన్నావా ఇదంటా అని చెప్తాడు. ఇదిగో తోకంటే అదిగో పులి. ఎందులోనూ సత్యం ఉండదు. 1% ఉండొచ్చేమో, దాన్ని చీకి చాట చేసి ఇంత చేసి చూపిస్తారు. అది మానవుడి నాలుగుకున్న పెద్ద దరిద్రం. అందుకని పనికి మాలిన మాటలు వినద్దు, పనికిరాని మాటలు మాట్లాడవద్దు. పనికిరాని గుర్తుపెట్టుకోండి. ఎవడో పనికి వస్తుంది? ఇప్పుడు నేను మాట్లాడింది మీకు పనికి వచ్చింది, నాకు పనికి వచ్చింది. పనికిరాని మాటలు బోల్డ్ ఉంటాయి. వాడట్టా వీడట్టా ఎవడికి పనికి వస్తుంది? వాడి గురించి మనం మాట్లాడుకోవడం వల్ల ఏం ఉపయోగం అసలు? కనుక పనికిరాని ఆలోచన చేయొద్దు. వాడు నన్ను ఎందుకు అలా చేశాడు, వాడు నన్ను ఎందుకు ఇలా ఉన్నాడు, నేనేం చేయాలి, అస్సలు వద్దు. కుకర్మని 0 చేయండి. సింపుల్. యాస్ట్రల్ వాళ్ళతో కనెక్షన్ వచ్చేస్తుంది. చక్కగా రాత్రిపూట మీకు మాస్టర్స్ వచ్చి బ్రహ్మాండం చెప్తారు. ఆ నిద్రావస్థలో హ్యాపీగా ఇస్తారు మీకు. వాటిని పొద్దున్న లేచాక అమలు చేయండి. అన్నమాచార్యులకి సడన్గా మెలకు వచ్చింది, ఏడుస్తున్నాడు. వాళ్ళమ్మ అడిగింది. అప్పుడు ఒక అద్భుతమైన పాట రాశాడు ఆయన కవి కాబట్టి పాట రూపంలో చెప్పాడు. కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడుగు తిరువెంకటాద్రీసుని చూడగంటి. అమ్మ నేను కలగన్నానమ్మా. ఏమినైనా ఏం కలొచ్చింది? ఎల్లలోకములకు అప్పడుగు తిరువెంకటాద్రీసుని చూడగంటి. హరిగంటి గురుగంటి. హరి అంటే పైన వాడిని చూశాను, గురు కింద వీడిని చూశాను, అంతా ఒక్కటే. హరిగంటి గురుగంటి అంతటా మేలుకొంటే అంటే అవేర్నెస్ వచ్చేసింది. నేను ఆయన ఒక్కటే, నేను లేను, విశ్వమంతా ఒక్కటే, సమస్తం అద్భుతం. ఆ పాట వినండి. అరుదైన దీప సంగములు గంటి. యాస్ట్రల్ వాళ్ళకి వెళ్ళి అరుదైన దీప సంఘం అంటే తెలుసా? అంటే ఆ పాట పాడిన అతను అరుదైన దీప స్తంభముల గంటి అని పాడాడు. నాకు అర్థం కాలే. దీపస్తంభాలు అంటే దేవుడి ముందు పెడతాం కదా అయ్యి అనుకున్నా నేను. కానీ ఎక్కడో నాకు కొడుతుంది. అప్పుడు ఒరిజినల్ డాటా తెప్పించుకుని చూసా. అరుదైన దీప సంగములు గంటి అని ఉంది అందులో. అంటే దీపసంగం అంటే ఏంటి? కాంతిలోక వాసుల యొక్క గ్రూప్ సోల్స్ని చూశాడు ఆయన. మన భాషలో చెప్పకూడదు అన్నమాచార్యుల వారికి. అరుదైన దీప సంగములు గంటి అంతటా మేలుకొంటి. చూసారా? కనుక కుకర్మలోంచి బయటకు వచ్చేద్దాం. ఫస్ట్ భౌతికంగా మనల్ని మనం క్లీన్ చేసుకుందాం. ఈ గ్లాస్ క్లీన్ అయితే వాళ్ళు చక్కగా పోస్తారు. థ్యాంక్ యూ.